ఆదరిస్తారని, ఆదుకుంటారని, సాయపడతారని, మేలు చేస్తారని ఏ ఒక్కరి మీద కూడా నువ్వు ఆధారపడద్దు, అనుకోవద్దు. అది సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఘోరంగా మోసపోతాం. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. నీకు ఎప్పటికి కావాల్సిన సాయం అప్పుడు ఆయన చేసుకుంటాడు. నమ్మకమైనటువంటి సహాయకులు నా తండ్రి నీకు ఏర్పాటు చేస్తాడు. నలువైపుల నుంచి నీకు కృప చూపుతాడు. హల్లెలూయా. ఎటు కనెక్ట్ చేసుకుందాం మనసునే? అల్పకాలం ఉండేటువంటి అనుబంధాల వైపా, శాశ్వత కాలం ఉండే జీవం గల దేవుని వైపా? రెండవది, రేపటిని భవిష్యత్తును కూర్చున్న తలంపుతో ఇప్పుడే దిగులు పడి చావుకు దగ్గర అవుతూ ఉంటారు కొంతమంది. రేపటిని గూర్చి నీవు అతిశయించొద్దని సామెతల్లో ఉంది. రేపటిని గూర్చి అతిశయించొద్దని సామెతల్లో ఉంది. రేపటిని గూర్చి ఆలోచించొద్దని మత్తయి సువార్తలో ఉంది. రేపటిని గూర్చి ఆలోచించొద్దు, రేపు దాని సంగతి గురించి ఆలోచించింది ఏనాటికి ఈడ ఆనాటికి చాలును అన్నాడు. దాని అర్థం ఏంటి? మనిషి హృదయంలో కదిలించేవి ఈ రెండు. ఒకటి ప్రేమలను గూర్చినటువంటి కదలిక, రెండవది తన జీవితం, తన భవిష్యత్తును గూర్చిన కదలిక. ఈ రెండు కీలకమైనవి. ఆయన అంటాడు, ఇప్పటిదాకా ఇలా సాగింది, ఇక నెక్స్ట్ ఏంటో నా కథ నాకు అర్థం కావట్లేదని ఇప్పుడే కంగారు పడిపోయి కొంతమంది పేషెంట్లు అవుతారు, కొంతమంది చావుకు దగ్గర అవుతారు, కొంతమంది ఆలోచనలో జుట్టు పీక్కుంటారు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు. రేపటిని కూర్చున్న ఆలోచన 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 భయం. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. రేపటి రూపం నీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తండి. రేపటి రూపం ఏందో నీకు తెలుసా అంటే, రేపటి రూపం అంటే ఏంటో తెలుసా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు? రేపు ఎలా ఉంటుందో నీకు తెలుసా? రేపటి రూపం నీకు తెలియనప్పుడు, దాని విషయంలో నీ క్లారిటీ లేనప్పుడు నువ్వెందుకు నీ సొంత ఊహలతోకి వెళ్ళిపోతావు? ఇప్పుడు ఎక్కువ శాతం మంది రేపటిని కూర్చి నెగిటివ్గా ఆలోచించుకుంటారు. అబ్బో రేపు ఏం జరిగిద్దో. కొంతమంది ఇప్పటి నుంచి డబ్బులు దాచి పెట్టుకుంటారు, రేపు పెద్ద రోగం వస్తే చూపించుకోవాలని. గ్యారంటీగా సంభవించింది. అదే భవిష్యత్ జాగ్రత్త కోసం బ్రదర్, భవిష్యత్ జాగ్రత్త జాగ్రత్త పడు, కాదంటలేదు. కానీ నువ్వు ఊహించే ఊహలు ఎలా ఉన్నాయో తెలుసా? రేపు ఎలా అయిపోయింది, రేపు అలా అయిపోయింది, రేపు నా కథ ఏమైపోయిద్దో, ఎలా మారిపోద్దో ఏమో అని రేపటిని గురించి దాని రూపం తెలియని వీళ్ళు, తెలియని మనం ఇప్పుడు వికృతంగా ఊహించుకోవటాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. నీకేం పిచ్చా? నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకుంటున్నావు? నిన్న బాగుంది, నేను తోడై ఉన్నాను. నేడు బాగుంది, నేను తోడై ఉన్నాను. రేపు నేను ఉండనా? నా గురించి కాదులే ప్రభా, నా పిల్లల గురించి. నీకు నేనున్నాను, నీ పిల్లలకు నేను లేనా? ఉన్నాను కదా. నిన్నటికి దేవుడను, నేటికి దేవుడను, నేను రేపటికి కూడా దేవుడను. ఇప్పుడు రేపటిని గురించి వికృతంగా ఊహించుకుంటున్నావు. అలా ఎందుకు ఊహించుకుంటావు? నీకు పాజిటివ్గా అంటే నేను రేపు నీకు అనుకూలపరుస్తాను. ఇన్నాళ్ళు నువ్వు పొందిన చేదైన అనుభవాలకు ఆశీర్వాదకరమైన అనుభవాలు ఇక ముందు నేను చూపించబోతున్నాను అని ఎందుకు నమ్మవు? దరిద్ర మొహం వేసుకొని ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ తలంపులు, నీ బతుకంతే అంతేనా? రేపటి తలపుతో, నేడే కలతతో కృంగుట ఎందుకు అనే ప్రశ్న, కలవరం పడతాం ఎందుకు? చదివాను జాబ్ రాలేదు, ఒరే బాబా రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇంకా 2-3 రోజులకు వచ్చింది. దేవుడు పంపిస్తాడు. నిన్ను భూమి మీద పుట్టించి నీకు జీవితాన్ని ఇచ్చినోడు నీకు జీతం వచ్చే పని చూపించడా? కలవరంలో ఎందుకుంటా? నా తండ్రి మీద ఆనుకొని నెమ్మదిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు.
బ్రతుకును కూర్చిన కలవరం వద్దు. దేవుడు చెప్పింది చేసి సైలెంట్గా ఉండంతే. ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన చేసి ఆయన చేతికి అప్పచెప్పి వదిలేసి, దేవుడు కదిలి కార్యం చేసేంతవరకు మొరపెడతా ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, దేవునికి అప్పచెప్పి వదిలేసాయి. ఆ బరువు నువ్వు మొయ్యొద్దు అంటున్నాడు. రేపటి బరువు ఈ రోజుకు పనికిరాదు. రేపే మొద్దు కానీ ఈరోజు బరువు నీకు చాలు. ఈరోజు బరువు ఏడు. నీ పిచ్చి మొహం, నువ్వు రేపటి బరువు వేసుకుంటావు, ఎల్లుండి బరువు వేసుకుంటావు, ఆ తర్వాత రోజు మొత్తం నా రోజులు బరువు అంతా నెత్తిన పెట్టుకొని నువ్వు కూలబడతావు, నన్ను ఇబ్బంది పెడతావు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వచ్చింది నేను కాదా? ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి, అబ్బా ఇది ఘట్టం, ఇది జటిలమైన సమస్య, నేను దాటలేను అన్న సమస్యలు ఎన్నిటినో దాటించుకొని నిన్ను నిలబెట్టలేదా నేను? ఇన్నాళ్ళు దాటించుకొచ్చినా నేను ఇక ముందు నిలబెట్టనా? కాబట్టి నువ్వు నా మీద ఆనుకోవట్లా. ఆనుకో, అప్పుడు నెమ్మదిగా ఉంటావు. నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు. నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో, ఎంత ప్రశాంతంగా ఉంటావో, ఎంత రిలాక్స్గా ఉంటావో, నీ తండ్రిగా నాకు అంత సంతోషం. నువ్వు ఇబ్బంది పడి, నువ్వు వేదన పడి, నువ్వు కలవరంలో ఉండి గందరగోళం అయిపోయి, రేపు 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 ఇవాళ దారుణంగా ఉంది, రేపు ఇంకా దారుణంగా ఉంటుంది, ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది, ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది, ఇంకా దారుణంగా ఉంటుంది, ఇంకా దారుణంగా ఉంటుందని ఎందుకు అట్లా? నువ్వు నా యందు నమ్మిక లేక ఉన్నావా? నా యందు నమ్మిక లేక ఉన్నావా? కొంతమంది ఇప్పుడు బతికుండి సత్యం నన్ను ఎవరు బారెత్తారని ఆలోచిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండి దుఃఖలాగా తిరుగుతా రేపు సత్య సమాధి ఎట్ట చేస్తారు అని ఆలోచిస్తుంటారు. సోదిమోహండి, ఏం చేయాలా? నువ్వు అంతగా చావాలే కానీ దేవుడు చూడ్డు. నలుగురుగా 40 మందిని పంపించి తీసి ఈడ్చి అవతల పడేపించుడు. ఇన్నాళ్ళు భూమి మీద ఈ శరీరాన్ని ఈంతుని తిప్పిన సంవత్సరాలు తిప్పిన దేవుడు ఆ చివరి పని, ఆ ఒక్క పని చేయడు. ఓ తల్లి అడిగింది నన్ను, మా వాళ్ళు ముస్లిమ్స్, నేను చచ్చిపోతే నా శవాన్ని మా వాళ్ళకి ఇస్తావా అని అడిగింది. ఎందుకంటే నువ్వేమో చర్చికి వస్తే బాప్తీసం తీసుకుంటున్నావు, బాప్తీసం లేకపోతే పరలోకం లేదు, పాపాలు గడిగేసుకుంటున్నావు, నాకు అడిగేసుకోవాలని ఉంది. మరి అట్లా నేను గడిగేసుకోవాలి అంటే, బాప్తీసం తీసుకోవాలంటే మరి నా శవాన్ని నువ్వు వాళ్ళకి ఇస్తావా అని అడిగింది. నేను అన్నాను ఆమెతో, నేనేం బ్యాంకులో వేసుకుంటాను ఏందన్నాను. నీ శవ నేనేం చేసాను పిచ్చిమోహం దానా, నేనేం బ్యాంకులో వేసుకుంటానా? ముందు మారు మనసు మంది బాప్తీసం ముందు పాపాలు గడిగేసుకో, ఆత్మ రిజిస్ట్రేషన్ అవుతుంది, నిత్య జీవానికి చేరతావు. అంతగా మీ వాళ్ళు అడ్డం తిరిగి శవం మాది అంటే పువ్వుల్లో పెట్టిస్తా వాళ్ళ శవాన్ని వాళ్ళకి. చూడు, ఈరోజు దుఃఖలాగుండి బాగుండి సచ్చిన తర్వాత శవం గురించి అడుగుతున్నావు. పెద్దావే అయిపోయిన తర్వాత నిజంగానే కొన్ని సంవత్సరాలకు నిద్రించింది, వాళ్ళ బాడీని వాళ్ళకి ఇచ్చాం, మేమేం చేసుకుంటాం? మేము అడ్డం తిరుగుతాం అయింది. ఆయా దేవుడిని నమ్ముకున్నాడు, మరి పెట్టిలో పెట్టి సమాధి చేద్దామా అని అడుగుతాం అన్యుల కుటుంబంలో. అడిగితే వాళ్ళు అంటారు, లేదండి మేము మా పద్ధతిలో పారేస్తాం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మా మనిషి మాకు రిజిస్టర్ అయిపోయింది అక్కడ, మా ఆత్మ మాకు రక్షించబడింది. ఆ వదిలిన శరీరం నువ్వు ఎట్లా చేసినా, నువ్వు కాల్చినా, బూడిద చేసినా, మట్టిలో పెట్టినా, పాడగట్టినా, నువ్వు ఏం చేసినా తప్పకుండా తిరిగి లేచిద్ది. మహిమ శరీరంతో లేచిద్దే. చేసుకొని చేతనేం చేసుకోపో, ఏమేం చేసుకోపో. అది ఈరోజు ఇప్పుడు బాగా శుభ్రంగా ఉండి తిరుగుతా సువార్త పని చేయక, 4 ఆత్మలకు సువార్త చెప్పక, ప్రార్థన చేయక, పరిచర్య చేయక, దేవుని పని చేయక, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆలోచనలు కలిగి ఉండకుండా సత్యం ఏం చేయాలా? సత్యం ఎవరు బుడిచిపెడతారు? ఏం ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు. కాదులేయా నాకు పిల్లలు లేరులే అందుకని అంటే, పిల్లలు లేకపోతే దేవుడి పిల్లలు వస్తారు నీకు. దేవుడి పిల్లలు వస్తారండి. 30 సంవత్సరాలు విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు ఇక్కడ గోపాలస్వామి అని ఒక ఆయన, పెద్ద ఆయన. 30 సంవత్సరాలు
సమాజంలో ఎవరో రక్షింపబడినప్పుడు ఆయన రక్షింపబడి నాటి నుంచి నేటి వరకు అలాగ విశ్వాస జీవితంలో జీవించాడు. సంతతి లేదు, భార్య లేదు, ఒంటరిగాడు. ఎంతో ప్రేమించాడు నన్ను, నా కోసం ప్రార్థించాడు. ఆయన తమ్ముడి పిల్లలు, కుటుంబం ఉన్నారు. ఏనాడు కూడా నేను చనిపోతే నా గతి ఏంటన్న ప్రశ్న నాకు వేయలే ఆయన. నాకు పరిచయమైన కొద్ది కాలంలో నేను కనపడ్డప్పుడు రోడ్డు మీద పోతుంటే పిలిచి ఒక పాట పాడించుకునేవాడు. ఇదిగో ఈ పాట పాడవా అని ఆ పేపర్ ఇచ్చేవాడు, పాడేవాడిని. 30 సంవత్సరాలు దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించిన వ్యక్తి పెద్ద ఆయన, 70 ఏళ్ల ఈడు గలవాడు పైన. నీ అనుభవంలో ఏమైనా చెప్పు పెద్ద ఆయన అంటే చెప్పేవాడు. ఆయనే నాకు చెప్పింది, మన విశ్వాస జీవిత ఆరంభంలో మనం పిల్లి పిల్లలం, ఆత్మీయ జీవితంలో ఎదిగిన తర్వాత మనం కోతి పిల్లల్లాగా ఉండాలన్న మాట చెప్పింది ఆయన. ఏందో నాకు అర్థం కాలా అన్న. అర్థం కాలేదా? మళ్ళీ చెబుతా. మన విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు పిల్లి పిల్లలం, ఎదిగిన తర్వాత ఒక దశకు వచ్చిన తర్వాత కోతి పిల్లలం అన్నాడు. నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అన్న. ఏం లేదయ్యా, ఒక పిల్లల్ని పెట్టినప్పుడు అది 7 ఇళ్ళు తిరిగిద్దంట. ఆ పిల్లల్ని వేసుకొని వెంటనే తీసుకెళ్ళదు. ఎప్పుడన్నా పిల్లి వెంట పిల్లలు పడడం చూసారా మీరు రోడ్ల మీద? కనపడదు. ఎందుకు తెలుసా? పిల్లి నోట పట్టుకొని పోయిద్ది పిల్లల్ని. అది ఎటుపోయినా అదే నోట పట్టుకొని తీసుకెళ్ళిద్ది. 7 ఇళ్ళు తిరగని 8 ఇళ్ళు తిరగనాయి. ఇక్కడ భద్రత లేదు అనుకుంటే పిల్లల్ని మార్చేసిద్ది ఇంకొక ఇంటికి. అక్కడ ఇంటి వాళ్ళకి అనుమానం వచ్చింది, వాళ్ళు పసిగట్టారు, నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి అర్థమైతే మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ఇంటికి మార్చిద్ది. అట్లా మనోళ్ళు అంటారు చూడు, ఇల్లు మారుతా ఉన్నాడు, నేను పిల్లి కాపురం చేస్తున్నామని. దేవునికి స్తోత్రం. ఐడియా ఉందిగా మీకు? అట్లా అది ఎన్నిళ్ళు మార్చినా పిల్లల్ని అదే పట్టుకొని తల పట్టుకొని పిల్లకి ఏం గాయం కలగకుండా జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటుందంట. అంటే విశ్వాసపు ఆరంభ దశలో నువ్వేం చేయాల్సిన పని లేదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. అది అలా పట్టుకొని పోయింది. థ్యాంక్ యూ నా. అన్నీ ఆయనే చూసుకుంటాడు విశ్వాసపు ఆరంభ దశలో. మనం ఎదుగుతున్న కొద్దీ మన లక్షణాలు మారి మనం బాధ్యత లేకుండా ఉండకూడదు. మనం బాధ్యత కూడా మనం కలిగి ఉండాలి. అది ఎలాంటిదంటే, స్టార్టింగ్లో ఆయన నోట పట్టుకొని సమస్తాన్ని తిప్పినట్టు తిప్పుతాడు. రాను ఆ పొజిషన్ మారి మనం కోతిపిల్ల మెట్లోకి వెళ్ళిపోవాలన్నాడు. కోతిపిల్ల వ్యవహారం ఏందో తెలుసా మీకు? తల్లి పట్టుకోదు కోతిపిల్లని. చూడండి, కావాలంటే పిల్లే పట్టుకుంటుంది. ఎంతమందికి తెలుసు? తల్లి పట్టుకుంటుందా, పిల్ల పట్టుకుంటుందా? పిల్లే పట్టుకుంటుంది. కోతి ఎప్పుడన్నా తన పిల్లని ఇటు పెట్టుకొని చెట్టు ఎక్కడం చూసారా మీరు? చూసారా? అస్సలు పట్టించుకోదు అది. ఈ పిల్ల బట్టిది ఒక పట్టు. ఎక్కుతా చిటారు కొమ్మకి వెళ్ళిపోయింది తల్లి. అదిగో ఇప్పుడు చూడండి, కోతి పట్టుకుందా, దాని పిల్ల పట్టుకుందా? స్టార్టింగ్లో పిల్లి తన పిల్లను పట్టుకుంది. కొద్ది కాలం గడిచిన తర్వాత ఇప్పుడు కోతి పిల్ల అనుభవం అన్నమాట. ఇప్పుడు అది చూడు ఏం పట్టుబట్టిందో. ఇదేమో పద్ధతిగా నడుస్తుంది, అది తల్లకిందులుగా ఉంది. పిల్ల ఎట్లుంది? తల్లకిందులుగా ఉంది. కానీ ఇటు 4 కాళ్ళతో 2 చేతులు 2 కాళ్ళు లాగా మొత్తం పట్టుకొని ఏం పట్టుబట్టిందో చూడు. ఆ పట్టు ఎంత గట్టిగా పట్టిద్దంటే ఇక ఎంత ఎత్తు గోడలైనా దూకిద్ది, ఎంత చిటారు కొమ్మకైనా ఎక్కిద్ది. దీన్ని పట్టించుకునే అవసరం లేదు, ఎందుకంటే పిల్ల గట్టిగా పట్టుకుంది. విశ్వాసంలో స్థిరత్వం అలా ఉండాలి అనే దానికి సంకేతంగా మాట్లాడాడు. చంచలంగా ఉండకూడదు, విశ్వాసంలో స్థిరత్వం అలా ఉండాలి, పట్టు అలా ఉండాలి. దేవుణ్ణి పడితే వదలకూడదు, ఆయనకి నిశ్చయత కలగాలి. నేను ఎంత తిప్పినా మా వాడు నన్ను వదిలిపెట్టడు, నేను ఎంత తిప్పినా మా అమ్మాయి నన్ను వదిలిపెట్టదు, నేను ఎన్ని మలుపులు తిప్పినా నన్ను వదిలిపెట్టదు, నేను ఎంత ఎత్తుకు తీసుకెళ్ళినా
నన్ను వదిలిపెట్టదు. కొంతమంది భక్తులు అట్ట కాదు, కొంచెం ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్ తీసుకెళ్లేసరికి యేసయ్యను వదిలేస్తారు, దేవుణ్ణి వదిలేస్తారు. ఆయన నాకు చెప్తున్నాడు, ప్రాణం అయినా వదలొచ్చు కానీ దేవుణ్ణి వదలకూడదయ్యా, యేసయ్యను వదలకూడదు. చూసారా పోలికి ఎట్ట పోల్చి చెప్పాడో? పిల్లి పిల్లి పిల్లలంట, కోతి కోతి పిల్లలంట. ఆ రెండింటి పట్టును చూపించి మాట్లాడాడు నాతో. పెద్దోళ్ళ మాటలు అనుభవాలతో కూడి ఉంటాయి. ఆయన సంతానం లేని ఆయన, ఒంటరి. ఏ రోజు నిద్రించాడో తెలుసు ఆయన? కరెక్ట్గా శనివారం రోజు నిద్రించాడు. ఆదివారం రోజు ఆయన సమాధి కార్యక్రమం వచ్చేటట్టు దేవుడు చేశాడు. సంఘం అంతా పోయారు. ఆదివారం రోజు అందరూ తెల్లటి బట్టలు కట్టుకొని ఆ పూలల్లో ఆయన్ని పెట్టి, ఆయనకి తెల్లటి బట్టలు తొడిగి సమాధి పెట్టిలో పెట్టి చక్కగా నేను పోయి సువార్త చేసి ఆ రోజు ఇంత కార్యక్రమం చేసి ఆ తెల్లటి భుజాల మీద ఆ పెట్టెలు ఎగుస్తుంటే నాకు తెలిసి ఈ సమాజం మొత్తంలో ఎవరికి ఎన్నడూ జరగనిది, లైఫ్ లాంగ్ ఇక ముందు కూడా ఎవరికి జరగదు అట్లా. ఈ సమాజం మొత్తంలో ఎవరికి జరగనంత అద్భుతంగా ఆయనకి జరిగింది ఈ కార్యక్రమం. ఈ ముసలోడికి ఏమైద్దో, ఎట్లా జరిగిద్దో, చచ్చిపోయాడంట అనుకుని ఉండొచ్చు ఆ సమాజం. చూపించాడు కళ్ళకి. మీకు దేవుడిని నన్ను నమ్ముకున్నాడని మీకు ఒకవేళ ద్వేషానికి కారణం అయితే కావచ్చు, కానీ నా బిడ్డ అతను నా బిడ్డని నేను ఎలా చేసుకుంటానో మీరు చూడండి అని చూపించి దేవుడు కార్యం చేశాడు. అట్లాగా చావు గురించైనా, బ్రతుకు గురించైనా, పిల్లల ఫ్యూచర్ గురించైనా, నీ ఫ్యూచర్ గురించైనా, ఆరోగ్య స్థితిగతులను గురించైనా, రేపు 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 రేపెట్లా 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 ఒక్కటే. రేపు గురించి నువ్వు ఆలోచించాల్సింది ఆత్మరక్షణ గురించి. రేపు గురించి నువ్వు ఆలోచించాల్సింది నిత్య జీవంలో నీకు దేవుడిచ్చే బహుమానాన్ని గురించి నువ్వు ఆలోచించాలి, పాటుపడాలి, జాగ్రత్త పడాలి. రక్షణ పొందకపోతే, మారు మనసు పొంది బాప్తిస్మం పొందకపోతే రేపు నిత్య నరకానికి వెళ్లాల్సి వచ్చింది కనుక ఆ రేపును దృష్టిలో పెట్టుకొని నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది గట్టెక్కి కూర్చో. నువ్వు మెళకువ తెచ్చుకొని జాగ్రత్త పడాల్సింది ఏ రేపటిని కూర్చంటే నిత్య జీవం అనే రేపటిని గురించి నువ్వు ఆలోచించి జాగ్రత్త పడాలి. అర్థమైందా? స్తోత్రం చెప్పు గట్టిగా. అలాగే నిత్య బహుమానం పొందే రేపటిని గురించి దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడాలి. ఒకటి నిత్య జీవం అనే రేపటిని గురించి, రెండు నిత్య బహుమానం మనం పొందేటువంటి రేపటిని గురించి మనం దృష్టి కలిగి జాగ్రత్త పడాలి. ఇప్పుడే ఈ రెండు రేపట్లను గురించి నువ్వు జాగ్రత్త పడితే ఇక మిగిలిన రేపట్లను గురించిన ఆలోచన నీకు అనవసరం, ఆయన చూసుకుంటాడు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఇంకొంచెం వివరంగా చెప్పేదా? అంత మెట్టేం లేరుగా మీరు, వెలిగిందిగా మీకు బల్బు. దేని గురించి? రెండు రేపట్లను గురించి చెప్పాను నేను. ముందు నిత్య జీవానికి నువ్వు రేపు చేరాలి అంటే ఈరోజే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకొని ఫ్రెష్ అయి రెడీగా ఉండాలి. ప్రతిరోజు నీ వలన పొరపాట్లు ఏవైనా ఉంటే ఎప్పటికప్పుడు ఒప్పుకొని ప్రతిరోజు దేవుని ముందు మోకాళ్ళుని ఉదయ సాయంత్రాలు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యము చేత ఉదక స్నానం పొంది ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు ఏ పొరపాటు జరిగిన ప్రభా తేడా పడ్డా నన్ను క్షమించని ఎప్పటికప్పుడు దేవుని క్షమాపణ అడుక్కుంటూ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఏదైనా పొరపాటు నీ నుండి జరిగితే దిద్దుకొని జాగ్రత్త పడుతూ ఎప్పటికప్పుడు బట్టలు ఉతుక్కొని ఎప్పటికప్పుడు తెలుపు చేసుకున్నట్టు ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని తెలుపు చేసుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకటి. రెండోది, ఈరోజు నువ్వు దేవుని నిమిత్తము, నశించిపోతున్న ఆత్మల నిమిత్తము, పరిచర్య నిమిత్తము, పరిశుద్ధుల నిమిత్తము ప్రయాసపడితే రేపు నీకు నిత్య బహుమానం ఉంది. దేవుడిచ్చే బహుమానం పేరు నిత్య బహుమానం. అది మనుషులిచ్చే బహుమానం ఒక పూటే, కానీ దేవుడిచ్చే బహుమానం నిత్యమైనదట, శాశ్వతమైనదట, స్థిరమైనదట. ఆ నిత్య బహుమానం పొందాలంటే మనం ఏం చేయాలి? ఈరోజే దేవుని కోసం కష్టపడాలి. ఈరోజే దేవుని చిత్తం నెరవేర్చాలి. ఈరోజే దేవుని సంకల్పం నెరవేర్చాలి. ఈరోజే దేవుని కోసం చేయగలిగినంత. ఇవి రెండు మనకి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి దేవుడు చేసేవి కాదు, మనం చేయాల్సినవి.
ఎంతమందికి అర్థమైంది? పెద్దోడా చిన్నోడా? అర్థమైందా చిన్నోడా? పెద్దోడు అంటే అన్నయ్య అని, చిన్నోడు అంటే తమ్ముడు అని. అమ్మ మీకు అర్థమైందా? మనం థింక్ చేసి జాగ్రత్త పడాల్సినటువంటి రేపట్లు ఏవి? 2 రేపట్లు. ఒకటి ఆడికి చేరాలంటే ముందు ఇక్కడ ఈరోజే నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకొని క్లియర్ అయిపోవాలి. ఇది నిర్లక్ష్యం చేశావనుకో రేపు నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇది దేవుడు చేసేది కాదు, నువ్వు చేయాల్సింది. ఇది ఎవరు చేయాల్సింది? నీ అంతటా నువ్వే వచ్చి నన్ను అడగాల్సింది. ఇది చాలేమన్నాయా నాకు బాప్తిస్మి, నా పాపాలు కడిగేసుకోవాలి నేను అని నువ్వే అడగాలి. ఏం చేద్దాం? రివర్స్లో నేను అడుగుతున్నా, మారు మనసు పొందండి అని. దేవునికి స్తోత్రం. రక్షణ పొందండి అని నేను అడుగుతున్నా. ఏం కాదు, నీకు మ్యాటర్ అర్థమైతే నన్ను ఇక ప్రశాంతంగా ఉండకూడదు. నువ్వు రేపు ఇస్తాలే పో బాప్తిస్మం అంటే కాదు, నాకు ఇస్తావా సత్తావని కూర్చోవాలా. దాని విలువ నీకు అర్థమైతే నన్ను తిన్నయో నిద్రపోనియో. దాని విషయంలో జాగ్రత్త పడాలి. రెండవది, రేపు మనం పరిశుద్ధులందరితో కలిసి బహుమానం పొందేటప్పుడు, అందరూ బహుమానం, శాశ్వత బహుమానం పొందుతుంటే ఏడుపు కొట్టు మోకాలు వేసుకొని చూస్తూ ఉండకూడదు. అక్కడ నువ్వు కూడా ఎంతో కొంత పరిచర్య చేసుంటే, ఆత్మల్ని రక్షించుంటే, ప్రభు కోసం కష్టపడి ఉంటే, సాటి మనిషికి సహాయం చేసుంటే, ఇతరులను కాస్త ప్రేమ కలిగి నువ్వు చేయగలిగినంత సాయం చేసుంటే రేపు నీకు బహుమానం ఉంటుంది అక్కడ. ఆ బహుమానం కోసం ఎట్లా నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి? నాకున్న ఈ టైముని ప్రభు సేవలో, పరుల సేవలో, హలో జాగ్రత్తగా వినండి, ప్రభు సేవలో, పరుల సేవలో నాకున్న ఈ లైఫ్ని, నాకున్న ఈ శేష జీవితాన్ని, గతించిన జీవితం గతించిపోతే ఉన్న ఈ శేష జీవితాన్ని ఏ విధంగా నేను ఖర్చు చేయాలనే దృష్టి కలిగి ఉండాలి. ఈ 2 దృష్టి పెట్టాలి, ఈ 2 రేపట్లను గురించి. ఓకేనా? మనం ఆలోచించాల్సింది, జాగ్రత్త పడాల్సింది, కష్టపడాల్సింది ఈ 2 రేపట్లను దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే పరిచర్య చేయాల్సింది మనమా దేవుడా? కష్టపడాల్సింది మనమా దేవుడా? భూమి మీద ఆయన నామాన్ని ప్రకటించాల్సింది మనమా దేవుడా? దేవునికి మహిమ. కాబట్టి ఈ విషయాలు మీరు చూసుకుంటే, ఇక మిగిలిన రేపట్లను గురించి, ఇంకా మిగిలిన రేపట్లు ఏంటో చెబుతా. ఉద్యోగం గురించిన రేపటి, పెళ్ళిని గురించిన రేపటి, పెటాకులను కూర్చున్న రేపటి, పిల్లల్ని కూర్చున్న రేపటి, ఈ ఒక రేపట్లు ఉన్నాయి. అర్థమైందా? పిల్లల భవిష్యత్తును కూర్చి రేపటి ఆలోచనే అన్నయ్య చాలా కృంగదీస్తుంది నన్ను. ఎందుకమ్మా? పిల్లలకి ఇంతవరకు జాబ్ రాలేదన్నయ్య, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏందో ఏం అర్థం కావట్లేదు. ఆ రేపటిని గురించి నువ్వు ఆలోచించొద్దమ్మా, అది దేవుడు చూసుకుంటాడు. అది నువ్వు డీల్ చేసే రేపు కాదు, అది దేవుడు డీల్ చేసే రేపు. ఆ రేపటి సంగతి నా దేవుడు ఆలోచిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, అప్పచెప్పు, ప్రశాంతంగా ముందుకు సాగిపోవంట. ఇప్పుడు ఈ మిగిలిన రేపట్లు ఇంకేమీ రేపట్లు ఉన్నాయి? ఇంకా రేపటికి ఆహారం, రేపటి రోగానికి వైద్యం, రేపు సస్తే పారేసేవాళ్ళు, ఇంకా చెప్పు, రేపు మాయన పోతే అట్ట, రేపు మావిడి పోతే అట్ట. ఒక్కొక్కడు భార్య దుఃఖలాగా బతికే ఉంటుంది. ఈ అమ్మాయి సస్తే ఎట్లా అని ఆలోచిస్తుంటాడు. నాకు ఇన్ని సేవలు చేస్తున్నా, ఇంత పరిచయం చేస్తున్నా, పుట్టిక్కింద వచ్చిందనుకో నాకు గతి ఏందని ఆలోచించి ఇప్పుడు దిగులు పడుతుంటాడు, కళ్ళగంటుంటాడు. భార్యను లేపు చెబుతుంటాడు, నువ్వు చచ్చిపోయినట్టు కళ వచ్చింది నాకని. ఎందుకు వచ్చింది కళ? తలంపుల నుండి అదే ఉంది, చచ్చిపోతే నా గతి, చచ్చిపోతే నా గతి, చచ్చిపోతే నా గతి. ఇంకా ఏం ఫిక్స్ అయ్యింది? మా ఆయన కళ వచ్చిందంటే నేను పోతాను, మా ఆయన కళ వచ్చింది నేను పోతాను ఫిక్స్ అయ్యింది. ఇవన్నీ పనికిమాల రేపులు అన్నమాట, పనికిమాల రేపట్లు. వదిలేయండి. ఇవన్నీ నీ కాదు, ఈ ఆయన డీల్ చేసాయి. నువ్వు డీల్ చేయాల్సిన రేపట్లు 2. ఒకటి రెండవది నిత్య బహుమానాన్ని కూర్చున్నది. ఇక మిగిలినవన్నీ నీ కాదు. ఇప్పుడు పాడదాం మళ్ళీ పాట. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు, నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు,
వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకో ఆ ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. యేసుపై ఆనుకో ఆ ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా. యేసయ్య స్నేహము గోరుమా. దేవునికి మహిమ. రేపటికి నా తోడేందంటే ఆ తోడుని గురించి కూడా దేవుడే మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ నీకు తోడు నేనే. రేపటి తోడుని గురించి కూడా నువ్వు ఆలోచిస్తాను. నేనే నీకు తోడు. అవసరమైతే నిన్ను ఆదుకోవడానికి, నిన్ను ఆదరించడానికి నీకు తోడు చేయాల్సిన నేను తోడు చేస్తాను. యుక్తమైన రీతిలో, పద్ధతి అయిన రీతిలో. నువ్వేం కలవరపడద్దా. నీ అవసాన దశకు, నీ ఆపత్కాలానికి నిన్ను ఆదరించగలిగినటువంటి నా బిడ్డల్ని నేను నీకు సహాయం చేస్తాను. నన్ను నమ్మితే ఇక నువ్వు ఆ రేపు అనే దాని గురించి మర్చిపో. బహుమానం పొందడానికి దాని గురించి, రక్షణ పొందడానికి దాని గురించి నువ్వు ఆలోచించు. రేపటిని వికృతంగా ఊహించుకొని ఈరోజే నిరాశ పాలు కావద్దు. ఈరోజే భయానికి లోనవద్దు. అపవాది శోధనకు నువ్వు తావివ్వద్దు.